పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం ట్రైలర్ చివరికి యూట్యూబ్లో విడుదలైన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే మొదట చిత్ర బృందం దీన్ని ఆన్లైన్లో కాకుండా హైదరాబాద్లో జరిగిన ప్రీలీజ్ ఈవెంట్లో అభిమానుల సమక్షంలో ప్రదర్శించింది. ఈ నిర్ణయం ఆన్లైన్లో ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు కాస్త నిరాశపరిచిన విషయం తెలిసిందే. అదే తాజాగా ట్రైలర్ని యూట్యూబ్లో రిలీజ్ చేశారు మూవీ టీం. మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియాలో ఓజీ ట్రైలర్ తాలూకు లీక్ అయిన క్లిప్లు, ఫోన్ రికార్డులు వైరల్ అవుతున్నాయి. దీంతో ట్రైలర్కు భారీ స్పందన లభించిందన్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ ట్రైలర్పై ఇప్పటికే సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తూ ఉండగా తాజాగా తమిళ స్టార్ హీరో రజనీకాంత్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ ఓజీ సినిమా ట్రైలర్ నేను తాజాగా చూశా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక కొత్త రకమైన పవన్ కళ్యాణ్ నేను చూశాను. ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ ఒక డైనమిక్ అంటూ ట్రైలర్పై స్పందించారట రజనీకాంత్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ డైలాగులు అభిమానులను ఆకట్టుకున్నాయి ఓజీ ట్రైలర్లో. దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కొత్త కోణంలో చూపించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించడం, ప్రియాంక మోహన్ కథానాయికగా కనిపించడం సినిమాపై ఆసక్తిని బాగా పెంచింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. దాని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో భారీ బడ్జెట్తో నిర్మించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం మనకందరికీ తెలిసిందే.